హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో మక్క వాళ్ళూరు తిరణాలు వెళ్ళాము. ఇంకా తిరణాల్లో తీసిన వీడియో ఇది. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇలా చేస్తారంట. ఊళ్ళో గ్రామ పోతుని వదులుతారు కదా, ఇంకా దాన్ని ఊరేగింపు చేస్తా ఇంక ఇలా చేస్తారు. వసంతం కొట్టుకుంటారు, రంగులు నీళ్లు పోసుకొని బాగా సందడి సందడిగా చాలా బాగుంటుంది ఈ తిరణాలు అయితే. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం చాలా సందడిగా ఉంటుంది. కొన్ని ఊర్లలోనైతే ఉదయం సైలెంట్గా ఉంటుంది, సాయంత్రం పూట తిరణాల ఉంటుంది. కానీ ఈ ఊర్లో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం బాగా సందడి సందడిగా చాలా బాగుంటుంది తిరణాల. ఇంకా తిరణాలు కదా, పాయసం అయితే చేసాము. పాల తాలికలు ఇవి నేను చేసినవి పాల తాలికలు. ఇంకా నేనైతే టేస్ట్ చేయలేదు. ఇంకా దేవుడికి పూజ చేసిన తర్వాత కదా మనం తినేది. పాయసం వండినప్పుడు తప్పనిసరిగా పప్పు ఉండాల్సిందే. దేవుడికి నైవేద్యంగా పప్పు పాయసం రెండూ పెడతారు, ఒక్కటి అసలు పెట్టరు. పప్పు పాయసం నెయ్యి ఈ మూడు కలిపి నైవేద్యంగా పెడతారు. ఇంకా ఉదయం టిఫిన్కి అయితే గారెలు చేసాము. అందరం తినంగా ఇంక ఈ గారెలు అయితే మిగిలినాయి. ఇంకా మా అక్క వాళ్ళైతే అమ్మవారికి ఇంకా కోడిని కోస్తున్నారు, చీరలు కూడా పెడుతుంది. ఇంకా అందుకోసమే కోడిని తీసుకొచ్చేదే. ఇంక ఇదిగోండి ఇక్కడైతే పెట్టారు. కోడిని తీసుకొచ్చిన దగ్గర నుంచి పిల్లలు మాత్రం భలే ఆడుకుంటున్నారు. కోడికి నీళ్లు పెట్టి గింజలు అయ్యేసి ఆటలాడుతున్నారు. ఇంక ఇదిగోండి మా అక్కోళ్ళ ఇంటి ముందు మాత్రం ఇలా ప్లేస్ ఉంటుంది. మా ఇంటి ముందేమో ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వీళ్ళింటి ముందేమో ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఊడ్చుకోలేము, అంత ప్లేస్ ఉంటుంది. అన్నీ చెట్లు అవన్నీ ఉంటాయి. కరివేపాకు చెట్టు, పూల చెట్లు అవన్నీ వేశారు. ఇలా ప్లేస్ ఎక్కువగా ఉంటే పని అనేది ఎక్కువగా ఉంటుంది. నిన్నే వీడియో చేశా కదా, పేడ కల్లాపులు చల్లుకోవటం అదంతా కష్టంగా ఉంటుందని. వాళ్ళ పరిస్థితికి ఇలాగనే ఉంటుంది. ఇంత ప్లేస్ ఉన్నప్పుడు ఇంకా మెయింటైన్ చేసుకోవటం అంటే కొంచెం కష్టమే, అందులో పొలం పనులు వెళ్ళే వాళ్ళకి. ఇంకా దేవుడికైతే పూజ చేసేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టారు. ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా గుడికి అయితే వచ్చాము. గుడికి వచ్చి మా అక్క అయితే ఇంకా అదిగోండి చీర పెడుతుంది అమ్మవారికి. అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా అలా చూపించి అయితే చీరలు పక్కన పెడతారు. ఎందుకంటే అందరూ ప్రసాదాలు అవి పెడుతుంటారు, పసుపు కుంకుమ వేస్తారు కదా, చీరల మీద పడుతుంటాయని అమ్మవారి ముందు అలా పట్టుకొని ఇంక తీసుకెళ్ళి అయితే పక్కన పెడతారు. మధ్యాహ్నం టైం అండి, మధ్యాహ్నం 12 ఏమో అయింది, 12 దాటిందట్టుంది. ఆ టయాన గుడికి వెళ్ళాము. అమ్మో ఎండ ఎండ, అందులో గుళ్ళో లోపలికి వెళ్ళినప్పుడు అస్సలు గాలి లేదు. దీపారాజనలు ఇంకా కడ్డీలు వెలిగిస్తా పొగొస్తుంది. అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేమనుకోండి, ఊపిరాడట్లేదు అలా ఉంది. కానీ దేవుడి కాడ తప్పదు కదా, అసలు పిల్లలైతే ఉండలేకపోయారు. దండం పెట్టుకొని పిల్లలైతే ఇంక వెంటనే బయటకు వెళ్ళిపోయి బయట కొబ్బరికాయ అయితే కుట్టారు. అసలు లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి చెమటలు గారుతా చూడండి నేనైతే ఎలా ఉన్నానో. ఇంకా నా పరిస్థితి అలా ఉందని చూపించడానికైతే వీడియో తీశాను. అమ్మో అలా అస్సలు అయితే ఊపిరాడలేదనుకోండి. ఈ ఊర్లో గుడికి వెళ్ళాలంటే లేటుగానే వెళ్తారు. గ్రామ పొంగళ్ళు అయిపోయి ఇంకా ఏదో వాళ్ళకు ప్రాసెస్ ఉంటుందంట. ఇందాక ఊళ్ళో తిరిగారు కదా, అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి వెళ్తారంట. అందుకని చాలా ఎండబడిద్ది. కానీ మధ్యాహ్నం టైంలో చెప్పులు లేకుండా గుడికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే మాత్రం అబ్బో చాలా కష్టమండి. నేను ఎప్పుడు వచ్చినా సరే మధ్యాహ్నం గుడికి రాను. కానీ ఈసారి ఇంక మా అక్క చీరలు పెట్టుకుంటుంది కదా, ఇంకా అందుకని తప్పనిసరి అయితే రావాల్సి వచ్చింది. లేదనుకోండి నేనైతే సాయంత్రం గుడికి వెళ్తాను. మా అక్క వాళ్ళ ఊర్లో ఒక సినిమా హీరో ఉన్నాడండో. నేనే విని షాక్ అయిపోయాను, వీళ్ళ ఊర్లో సినిమా హీరో ఉన్నాడా అని. ఈ సినిమా హీరో మా అక్క వాళ్ళ ఊరు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళందరికంటే ఫ్రీగా టికెట్లు ఇచ్చారంట. ఇంకా అందరూ వెళ్ళి సినిమాలు చూసి వచ్చారట. సినిమా కూడా చాలా బాగుందంట. నేనైతే మాత్రం షాక్ అయిపోయానండి. ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా, ఈ ఎద్దులు అఖండ సినిమాలో యాక్టింగ్ చేసినాయి అంట. ఈ రెండు విషయాలు వినైతే నాకు భలే సంతోషంగా అనిపించింది. ఇంక ఎద్దుల్ని చూడంగానే వెంటనే వీడియో తీశాను, మీకు కూడా చూపిద్దాంలే అని. సినిమా షూటింగ్కి వెళ్ళి వచ్చిన ఎద్దుల్ని మనం చూస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. వీళ్ళ ఊర్లోనే సినిమా హీరో ఉన్నాడు, సినిమా షూటింగ్కి అందులో పెద్ద హీరో బాలకృష్ణ సినిమా షూటింగ్కి వెళ్ళి వచ్చిన ఎద్దులు ఉన్నాయి. ఇలాంటి విషయాలు విన్నప్పుడు భలే సంతోషంగా అనిపించింది. ఇంక ఇదిగోండి ఇదైతే సాయంత్రం తిరణాల్లో అయితే కోలాటం 7 గంటలకో ఏమో కోలాటం స్టార్ట్ చేశారు. అందరూ పెద్దవాళ్ళే. చాలా బాగుంది కోలాటం. మేమైతే ఇంట్లో పనులన్నీ అయిపోయి గుడికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. లాస్ట్లో 4 పాటలు అయితే చూసాము. లాస్ట్లో వేసిన కోలాటమే బాగుంటుంది కదా, లాస్ట్కి వచ్చేటప్పటికి మంచి వేస్తారు. ఏరువాక సాగారని, నాగిని ఇంకా అయితే చాలా బాగున్నాయి. పర్వాలేదు, పెద్దవాళ్ళైనా బాగా వేశారు అనిపించింది. చుట్టుపక్కల ఊర్లలో తిరణాలకి వీళ్ళు వెళ్తారంట ఎక్కువగా.
కానీ చాలా మంచిది కదా, ఆడవాళ్ళు కూడా ఇలా నేర్చుకోవటం, వాళ్ళ టాలెంట్ అనేది బయట పెట్టడం అనేది చాలా మంచిది. ఇంట్లోనే ఉండి ఇంటి పనులు, వంట పనులు అవన్నీ చేసుకోకుండా ఇలాంటివి చేస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా, వాళ్ళ టాలెంట్‌ని కూడా ప్రూవ్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంటది. వాళ్ళకి కూడా చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటా, దేవుడి సేవలో కూడా మనం కూడా కొంచెం పాల్గొన్నట్టుగా అదొక సాటిస్ఫాక్షన్‌గా అనిపించిద్ది. మాకు కూడా ఇలాంటివంటే చాలా ఇష్టం. దేవుడి పాటలు నేర్చుకోవటం, పాటలు పాడటం ఇంట్రెస్ట్‌గా ఉంటది. కానీ అన్నీ అందరికి అవకాశాలు రావు కదా, ఎవరి అవకాశాన్ని బట్టి, వీలుని బట్టి వాళ్ళు వెళ్ళటమే. కానీ చాలా అదృష్టవంతులు ఉన్న టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. చక్కగా వాళ్ళకొచ్చిన దాంట్లో అయితే చక్కగా కోలాటం వేస్తున్నారు. మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలన్నట్టుగా వీళ్ళు మాత్రం మంచి టాలెంట్ బాగా ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా తిరణాలంటే మనకు డ్యాన్సులు ఉండాల్సిందేగా, ప్రవలు కట్టి డ్యాన్సులు ఉండాల్సిందే. కానీ ప్రవ అనేది లైట్ వెలుతురికి అంత క్లియర్‌గా కనిపించట్లేదు. కోలాటం చూసైతే ఇంక ఇంటికొచ్చాము. అన్నం తినేసి మళ్ళీ వెళ్ళొచ్చులని. అసలు ముఖ్యమైన విషయం, చికెను, బిర్యానీలు వంట చేసేటప్పుడు వీడియో తీయలేదు. ఎండకి వంటగదిలో ఉండాలంటే ఇంక పరిస్థితి ఎలా ఉంటది? చెమటలు కక్కుతా ఉన్నాం. వీడియో తీయాలనే ఆలోచనే రాలేదు. తినేటప్పుడు కూడా ఆలోచన రాలేదు. లాస్ట్‌లో ఇంకా వీడియో తీస్తున్నాను. అన్నం తినటం కూడా వచ్చింది. చికెను, బిర్యానీ దద్దోజనం చేసాము. చికెన్ ఫ్రై, చికెన్ కూర అయితే చేసాము. ఇంకా ఉదయం పాల తలకలు చేసాం కదా, అవి కూడా ఉన్నాయి. మా ఆయన అయితే బిర్యానీ తినడు కదా, ఆయన కోసం వైట్ రైస్ అయితే వండాము. ఇదిగోండి ఇంకా లాస్ట్‌లో అన్నం తినటం అయిపోయినప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చి వీడియో తీస్తున్నాను. ఈ ఒక్కపూతకి ఇంట్లో ఉండాలంటే అస్సలు ఉండాలనిపించట్లేదు. అన్నం తినేసి ఇంక వెంటనే మళ్ళీ తిరణాలకొచ్చేసాము. ప్రవ చూడండి, ఈ లైటింగులకి అసలు కనిపించట్లేదు సరిగ్గా. మేమేమో చాలా దూరాన ఉన్నాము. చాలా దూరం నుంచి వీడియో తీస్తున్నాను. జనం ఎక్కువగా ఉన్నారు. ఇంకా వాళ్ళలోకి మనం ఏం వెళ్తాంలని కొంచెం దూరంగానే ఉన్నాము. దూరంగా గుడి దగ్గరలో నుంచొనైతే చూసాము. ఇంకా పిల్లలు ఇదిగోండి ఆటలాడుతూ ఉన్నారు. గుడి బాగా సెంటర్లో ఉంటుంది. రోడ్డు మీద ఏయో ఒక వాహనాలు తిరుగుతూ ఉంటాయి. మంచి సెంటరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని మాత్రం ఒంటరిగా వదిలేయకూడదు. ఇంకా నేనైతే ఫ్లవర్ వాజులు చూద్దామని ఫ్లవర్ వాజుల దగ్గరికి వచ్చాను. కరెంటు పోయింది ఇక్కడ. ఎప్పుడు ఫ్లవర్ వాజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి మాత్రం ఈ ఒక్క చోటే ఉన్నాయి. ఇంకా వీటిలో కొన్ని అయితే తీసుకున్నాను నేను. ఇవి ఒక వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, రోడ్డు మీద, మెయిన్ రోడ్డు ఇది. ఇంక ఇలా కార్లు, బైకులు, లారీలు, బస్సులు తెగ తిరుగుతూ ఉంటాయి. అస్సలు ఖాళీ ఉండదు. జనం కూడా బాగా ఫుల్గా వస్తారు. తిరణాలు మాత్రం సందడిగా చాలా బాగుంటుంది. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.